గురుగారు, అక్టోబర్ నెలలో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి మీ మాటలో వివరించండి. తప్పకుండా అండి. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నియతాం ప్రణతాస్మిత. ధనుసు రాశి వారికి ప్రస్తుతంలో గురు 6వ సంచారం 6వ స్థానంలోను, శని 3వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. కనుక వీళ్ళకు ఈ యొక్క గురు సంచారం అనేటువంటి నీచంలో ఉన్నప్పటికీ కూడా శని సంచారం బాగుంది కాబట్టి ప్రయత్నపూర్వకంగా వీళ్ళు ఏ పని చేసినా అందులో సక్సెస్ని సాధించగలుగుతారు. వీళ్ళకు మొండి పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది. తద్వారా వీళ్ళకు ఆశించినటువంటి ఫలితాలు అనేవి సకాలంలో పూర్తి చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఆర్థిక పరంగా, డబ్బు పరంగా కొంతవరకు ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ఆర్థిక విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు వీళ్ళు చేయనటువంటి తప్పుకి కూడా నీలాప నిందలు పడేటటువంటి అవకాశాలు పడుతూ ఉంటాయి. అలాగే వీలైనంత వరకు కుటుంబంలో కూడా కొన్ని చీలికలు ఏర్పడము, కుటుంబ వ్యవహారాలలో కొన్ని ఇబ్బందులు పడడము, భార్య వల్ల కావచ్చు, ఇంట్లో ఉన్నటువంటి బిడ్డల వల్ల కావచ్చు, లేదా తల్లిదండ్రులు కావచ్చు, లేదా రక్త సంబంధికులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా కొన్ని రకాలైనటువంటి కష్టాలు, ఇబ్బందులు ఏర్పడేటటువంటి అవకాశం, మర్యాద తగ్గిపోవడము, ఆ నమ్మకము లేకపోవడము, ఇవన్నీ కూడా జరిగేటటువంటి అవకాశాలు ఈ యొక్క ధనుసు రాశి వారికి ఏర్పడుతూ ఉంటాయి. కనుక వీళ్ళు ఎప్పుడైనా కూడా ఎంత ఆర్థికంగా స్ట్రాంగ్గా ఉంటే వీళ్ళకు జీవితంలో అంత మంచి పేరు వస్తుంది. గౌరవించే వాళ్ళు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంటాయి. కనుక వీళ్ళు ఎప్పుడైనా ధనుసు రాశి వారు ఆర్థిక పరంగా స్ట్రాంగ్గా ఉండేటటువంటి అవకాశాన్ని వీళ్ళు తమ చుట్టూ ఎంచుకుంటే కనుక చాలా బ్రహ్మాండంగా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే వీళ్ళు విద్యపరంగా చూసుకున్నా, వివాహపరంగా చూసుకున్నా కానీ ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో వివాహం కానటువంటి వారికి వివాహం అయ్యేటటువంటి యోగాలు ఉంటాయి. అలాగే ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నటువంటి వారికి కొంత కష్టమైనప్పటికీ కూడా దాన్ని పుంజుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు మానవుడికి ఉంటాయి. కాబట్టి కాస్త కష్టపడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మామూలు రోజుల్లో కష్టపడేదానికంటే ఇప్పుడున్నటువంటి ఈ మాసంలో కాస్త ఎక్కువగా కష్టపడేటటువంటి అవకాశాలు వీళ్ళకి ఏర్పడుతూ ఉంటాయి. కనుక దాని గురించి నిరాశ నిస్పృహ కాకుండా కష్టపడేటటువంటి అవకాశాన్ని ఏర్పరచుకోండి. అలాగే వీళ్ళు ఎక్కువగా విందులు వినోదాల్లో ఎక్కువగా పాల్పంచుకుంటూ ఉంటారు. బంధుమిత్రులతో ఎక్కువగా సఖ్యతగా ఉండాలని ఆలోచిస్తూ ఉంటారు. విహారయాత్రలకు వెళ్ళాలి, చక్కనైనటువంటి ప్రదేశాలు చూసి రావాలి, వీలైనంత వరకు దేశాలు తిరిగి రావాలి అనేటటువంటి ఆలోచన అనేటటువంటిది కలిగి ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. వీలైనంత వరకు విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు కూడా వీళ్ళకి ఏర్పడుతూ ఈ మాసంలో ఉన్నాయంటారు. ఈ మాసంలో చాలా స్పష్టంగా వీళ్ళకు ఉంటూ ఉంటాయి. విదేశాలకు వెళ్ళాలనుకున్నా, డబ్బు సంపాదించాలనుకున్నా, అక్కడ ఏదైనా పని చేసుకోవాలనుకున్నా వీళ్ళకు మంచి అవకాశంగా కూడా చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళకు ఆరోగ్యపరంగా ఇన్ని రోజులు ఏదైనా బాధపడుతున్నారు, ఆరోగ్యపరంగా ఏదైనా ఇబ్బంది పడుతున్నారు అంటే కనుక దానికి చక్కనైనటువంటి పరిష్కార మార్గం దొరుకుతూ ఉంటుంది. అంటే ఇన్ని రోజులు ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోవాలనుకున్నా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి వారు ఇప్పుడున్నటువంటి ఈ అక్టోబర్ మాసంలో తప్పకుండా దానికి తగినటువంటి సలహాలు, సూచనలు వాళ్ళకు చెవున పడుతూ ఉంటాయి. అలాగే డబ్బులు కూడా సమకూర్చేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. తద్వారా వీళ్ళకు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే మనం ఒక రోజులో కావాల్సినటువంటి పని కూడా ఒక్కొక్కసారి దాన్ని ప్రొలాంగ్ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అలా జరగకుండా చూసుకునే ప్రయత్నం చేయండి. అలాగే వీళ్ళకు ఈ ఒక రాశి వారికి ఏంటి అని అంటే కనుక తొందరపాటు నిర్ణయాలు అధికంగా తీసుకుంటూ ఉంటారు. అలా తొందరపాటు నిర్ణయాలు అనేటట్టు మీ జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. కాకపోతే ఏ విషయం మీరు ఆలోచించినా 1కి 10 సార్లు ఆలోచన చేసి ఆ నిర్ణయాన్ని ఆచరణలో పెడితే కనుక బాగుంటూ ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఎదుటి వాళ్ళు చెప్పిన మాటలు లేదా వీళ్ళు బంధువులు వీళ్ళు చెప్పిన మాటలు ఎక్కువగా విశ్వసిస్తారు తప్ప వాళ్ళంటూ ఒక సొంత నిర్ణయాన్ని తీసుకోలేకపోతారు. కనుక వాళ్ళకు ఉన్నటువంటిది ఏంటంటే సొంత నిర్ణయం తీసుకొని సొంత ప్రయత్నమే చేయండి తప్ప వీళ్ళు చెప్పిన వినండి, తప్పులేదు. కాకపోతే అందులో పాజిటివ్ని మాత్రమే తీసుకోండి, నెగిటివ్ని మాత్రం తీసుకోకుండా వీలైనంత వరకు పెద్దవాళ్ళ సలహాలు, సూచనలు కూడా పాటించి మీరు వీలైనంత వరకు ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తే వృద్ధిలోకి వస్తారండి. గురుగారు, ధనుసు రాశి వారు ఈ మాసం ఎవరైతే కొత్తగా పెట్టుబడులు పెడుతున్నారో సరైందే అంటారా? అలాగే వీళ్ళు పెట్టుబడి పెట్టారంటే దేనిలో పెట్టుబడి పెడితే మంచిగా ఉంటుందంటారు? అయితే ఇప్పుడున్నటువంటి ఈ ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో పెట్టుబడుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ఏంటి అంటే ఎదుటి వారిని నమ్మే పెట్టుబడి పెడతారు తప్ప అసలు అది ఏంటి అనేది కొంతమందికి అవగాహన ఉండదు. కొంతమందికి అసలు వృత్తి అంటే తెలియదు, అసలు దాంట్లో ఏముంటుందో కూడా తెలియదు. అలాంటి దాంట్లో మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, దీంట్లో పెడితే మనకు నెలకి ఇన్ని డబ్బులు వస్తాయి అనేటట్టు ఆశతో పెడతారు తప్ప ఎప్పుడైనా కానీ ధనుసు రాశి వారు ఏదైనా వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ దాని గురించి పూర్తి అవగాహన ఉండి మనకు తెలిస్తే అరే దీంట్లో ఇంత లాభం ఉంటుంది, ఇంత నష్టం జరుగుతుంది అని అవగాహన ఉన్నట్టయితే అందులోనే పెట్టుబడి పెట్టాలి తప్ప అనవసరంగా వాడి బిజినెస్ బాగా రన్నింగ్ అవుతుంది, సక్సెస్గా ఉంటుంది, దాంట్లో మనం పెట్టుబడి పెడితే నెలకి ఇంత వస్తుంది అని చెప్పేసి కూడా మనం
మనం ఎప్పటికీ కూడా ఆశపడకూడదు. కాబట్టి వీళ్ళకు ఏదైనా బిజినెస్లో పెట్టుబడి పెట్టాలంటే హాస్పిటల్ రంగంలో కానివ్వండి, మెడికల్ రంగంలో కానివ్వండి, లేదు అంటే ఫైనాన్స్ రంగంలో కానీ వీళ్ళు పెట్టుబడులు పెట్టవచ్చు. అది కూడా ఏదైనా షూరిటీ లేకుండా, వితౌట్ షూరిటీ అనేటటువంటిది వాళ్ళ జీవితానికి ఉపయోగపడదు. ఎవరు వచ్చినా కానీ డబ్బులు కావాలి అనుకుంటే నాకు దగ్గర ఏం కుదవ పెడదు. మార్వాడి వాళ్ళు ఎప్పుడైనా చూడండి, ఎప్పుడైనా వాళ్ళు ఏ వస్తువు లేకుండా వాళ్ళు రూపాయి కూడా బయటకి ఇవ్వరు. బికాజ్ వాళ్ళకి ఏంటి, అది ఒక నమ్మకం, సెంటిమెంట్. నువ్వు నా ఫ్రెండ్ అయినా సరే రూపాయి వడ్డీ తక్కువ ఇస్తాను, కానీ ఏ వస్తువు లేకుండా, ఏ షూరిటీ లేకుండా ఒక రూపాయి కూడా ఇవ్వను అని అంటారు. అందుకే వాళ్ళ దగ్గర డబ్బులు అనేటివి ఎప్పుడు సమృద్ధిగా ఉంటాయి, డబ్బుకి లోటు ఉండదు వాళ్లకు. అందుకే మన వాళ్ళకు కూడా ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏదైనా సరే ఈ ఫైనాన్స్ రంగంలో నువ్వు అడుగు పెడుతున్నావంటే వితౌట్ షూరిటీ నువ్వు ఒక రూపాయి కూడా బయటకు ఇవ్వకూడదు. అలా ఇచ్చావంటే అది బూడిదలో పోసిన పన్నీరు మళ్ళీ తిరిగి వస్తుందని ఆశించేటటువంటి అవకాశాలు కూడా లేవు. కాకపోతే అలాంటి పద్ధతులు కనుక వీరు ఎంచుకుంటే తప్పకుండా రాబోయే రంగంలో వీళ్ళు మంచిగా రాణించేటటువంటి అవకాశాలు ఉంటాయండి. అలాగే గురుగారు, కోర్టు వ్యవహారాల్లోనూ భూ కబ్జాలు గురైన వాళ్ళు ఈ రాశిలో కొంతమంది ఉంటారు. మరి అలాంటి వారికి ఈ మాసం ఏమైనా ఉపశమనం కలిగించే అవకాశం ఏమైనా కనిపిస్తుంది అంటారా? ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల కాలంలో వీళ్ళకు భూ కబ్జాలైనా కానివ్వండి, భూ సంబంధితమైనటువంటి ఇబ్బందులు ఏవైనా ఉన్నా కానీ అవి ఏమవుతాయి అంటే కనుక ఏదైనా ఒక కొలికి వచ్చేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఆ సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉంటూ ఉంటుంది. లేదా ఎవరైనా భూ వివాదాలలో చిక్కుకుపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతవరకు మేలు జరిగేటటువంటి అవకాశం అయితే తప్పకుండా కనిపిస్తూ ఉంటుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. దానికి ఒక చక్కని పరిష్కారం అయితే వస్తూ ఉంటుంది. లేదా సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకొని దానికి ఒక మార్గాన్ని ఏర్పరచుకునే సందర్భాలు అయితే కనుక తప్పకుండా ఏర్పడతాయి. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదండి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వేరే ఉద్యోగాలు మారటానికి ఇది అనువైన సమయం అంటారా ఈ మాసం అనేది? ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలంలో, ఇప్పుడున్నటువంటి ఈ మాసంలో గనక ఉద్యోగ ప్రయత్నాలు కొత్తవి పెట్టుకోకుండా ఉన్న ఉద్యోగాన్నే కాపాడుకునే ప్రయత్నం, ఉన్న ఉద్యోగంలోనే ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాన్ని ఏర్పరచుకోవాలి తప్ప కొత్త దాంట్లోకి వెళదాము, కొత్త ఆపర్చునిటీస్ వస్తున్నాయని చెప్పేసి దాంట్లో అడుగు పెడితే అవి ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు మనకు. కనుక ఉన్నటువంటి దాన్ని మనం సజావుగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నదాన్నే కాపాడుకోవడం చాలా మంచిది. కొత్తది అనేటటువంటిది ఎలా ఉంటుందంటే అది ఒక రంగుల ప్రపంచంలా ఉంటూ ఉంటుంది. అది కొత్తది వస్తుంది అని అంటే అది శాశ్వతమైనటువంటిది అని అనిపించుకోలేము. ఇప్పుడున్నటువంటి దాంట్లో ఏంటంటే మనకు ఆల్రెడీ దీంట్లో అనుభవం ఉన్నది, ఏం చేయాలో తెలుస్తుంది. మళ్ళీ కొత్త దాంట్లోకి వెళ్ళామనుకోండి, మళ్ళీ కొత్త పరిచయాలు ఏర్పడతాయి, దానివల్ల ఏదైనా నష్టం జరిగేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఎప్పుడైనా జీవితంలో ఏదైనా కొత్తది వస్తుంది అంటే దాని వెనక కాస్త నెగిటివ్ కూడా ఉంటూ ఉంటుంది. కనుక ఏదైనా సరే అన్నీ ఒకసారికి 10 సార్లు ఆలోచన చేసుకొని నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు జాతకరీత్యా కనుక చూసుకుంటే, రాశి ఫలాలుగా చూసుకుంటే ఉన్న దాంట్లోనే వీళ్ళు అడ్జస్ట్మెంట్ చేసుకుంటే చాలా మంచి పనిగా ఏర్పడుతుంది. గురుగారు, ధనుసు రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళు ఇంకా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందంటారు? ధనుస్సు రాశి వారికి ఏదైనా పరిహారం చెప్పాలి అని అంటే కనుక నవరత్నాల లాకెట్ ఒకటి దొరుకుతుంది. లాకెట్ అది మెడలో ధరించుకునేటటువంటి లాకెట్. వీళ్ళకు గ్రహ సంచారం అంత యోగ్యంగా లేదు కాబట్టి నవరత్నాలకు సంబంధించినటువంటి ఒక లాకెట్ ఉంటూ ఉంటుంది. అది సూర్యుడి యొక్క కిరణాల లాగా ఉంటూ ఉంటుంది ఆ లాకెట్. దాన్ని గనక వీళ్ళు ధరించుకున్నట్టయితే తప్పకుండా వీళ్ళకు శుభము లాభం కలుగుతుంది. గ్రహ సంచారం నుంచి వచ్చేటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ రాకుండా వాళ్ళకు ఒక రక్షణ కవచంలా ఆ నవరత్నాల లాకెట్ అనేటటువంటిది వాళ్ళకు ఉపయోగపడుతుంది. కనుక అది మెడలో పూజ చేసి మంత్రించి అది మెడలో ధరించుకోండి. తప్పకుండా శుభము లాభం కలిగి వాళ్ళ వృద్ధిలోకి వచ్చేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు కనిపిస్తాయండి. దైవారాధన విషయంలో ధనుసు రాశి వారికి ఏదైనా మంత్రం చెప్తారా? దైవారాధనలో కనుక చూసుకుంటే ధనుస్సు రాశి వారు ఏదైనా మంత్రం పఠించాలి అంటే అమ్మవారికి సంబంధించినటువంటి ఒక మంత్రం చెప్తాను. ఓం హ్రీంకారసన గర్భితానల శిఖాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాం భరధారిణిం వరసుదధౌతం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశామంకుశధర సద్భూషితమజ్వలాం త్వాం గౌరీం పరాత్పరకలాం శ్రీచక్ర సంచారిణీం అనేటటువంటి మంత్రాన్ని చదువుకోవచ్చు. లేదంటే అంత పెద్ద మంత్రం మాకు నోరు తిరగదండి, మేము అంత పెద్ద మంత్రం చేసుకోలేము అని అనుకుంటే గనక చిన్న మంత్రంలో చెప్తాను, బీజాక్షరాల్లో చెప్తాను. ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మీ నమః అనేటటువంటి మంత్రాన్ని చదువుకోండి. తప్పకుండా శుభం లాభం కలుగుతుందండి. అక్టోబర్ నెలలో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాన్.